హాయ్ ఫ్రెండ్స్, మనం చూసేది టాటా ఆల్ట్రోజ్ వెహికల్. ఇందులో మనకు ఏమేమి ఫీచర్స్ వస్తాయి, ఏ వేరియంటో ఒకసారి చూద్దాం. ఇది ఆల్ట్రోజ్ ఈ వేరియంట్ వచ్చేసి ఎగ్జెట్ ప్లస్ ఎస్, అంటే టాప్ వేరియంట్. ఆల్ట్రోజ్లో టాప్ వేరియంట్ ఇది. మనకు ఇక్కడ షోరూంలో బ్లూ కలర్ అవైలబుల్ ఉంది. ఇందులో ఫస్ట్ అవుట్లుక్లో చూద్దాం వెహికల్. వెహికల్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మనకు వచ్చేసి అవుట్లుక్ చూసుకుంటే కనుక బ్యాక్ వైపర్, షార్ప్ యాంటీనా దీంట్లో, అండ్ అలాయ్ వీల్స్, ఫోల్డ్ మిర్రర్స్, అండ్ ఇక్కడ మనకు హెడ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ దీంట్లో అవుట్లుక్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈ వేరియంట్ చూసుకుంటే కనుక మనకు ఇందులో ఈ వెహికల్లో పెట్రోల్ వెహికల్ అండ్ డీజిల్ అండ్ సిఎన్జి 3 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకు పెట్రోల్ వెహికల్ అయితే 1.2 ఇంజన్, అంటే 1200 cc తోటి ఉంటుంది, పెట్రోల్ తోటి ఉంటుంది, పెట్రోల్ ఇంజను. అండ్ డీజిల్ అనుకోండి 1.5 డీజిల్ ఉంటుంది. ప్లస్ దీంట్లో ఓన్లీ పెట్రోల్ మాత్రమే సిఎన్జి ఆప్షన్ ఉంటుంది. ఇందులో పెట్రోల్ కమ్ సిఎన్జి 2 అవైలబుల్ ఇస్తాడు. పెట్రోల్ కావాలంటే పెట్రోల్ వాడుకోవచ్చు, సిఎన్జి కావాలంటే సిఎన్జి వాడుకోవచ్చు. సిఎన్జి మైలేజ్ వచ్చేసి మనకు 27 కంపెనీ ఇచ్చింది, మనకు 25 దాకా క్యారీ చేసుకోవచ్చు. అండ్ పెట్రోల్ అయితే 18-20 మైలేజ్ దాకా వస్తుంది మనకు పెట్రోల్ అయితే. దీంట్లో ఈ వేరియంట్లో ఎగ్జెట్ ప్లస్ ఎస్ టాప్ వేరియంట్లో మనకు ఇంటీరియర్ ఫీచర్స్ చూసుకుంటే కనుక మనకు స్టీరింగ్ కంట్రోల్ అండ్ క్రూజ్ కంట్రోలు అండ్ టచ్ స్క్రీన్, 7.5 inches టచ్ స్క్రీన్ వస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా దీంట్లో అవైలబుల్ ఉంటుంది. దీంట్లో ఈ టాప్ ఎండ్లో మనకు ఆటోమేటిక్ కానీ మాన్యువల్ కానీ ఇందులో అవైలబుల్ ఉంటాయి. ప్రజెంట్ మనం చూసేదైతే ఆటో గేరు, డీసీఏ డ్యూయల్ క్లాస్ ఆటో గేరు మనకు ఉంటుంది దీంట్లో. అండ్ వైర్లెస్ ఛార్జర్ దీంట్లో అవైలబుల్ ఉంటుంది. ఈ వేరియంట్లో మనకు కూలింగ్ గ్లో బాక్స్ అండ్ రెయిన్ సెన్సింగ్ వైపర్ దీంట్లో, అండ్ పారామిక్ సన్ రూఫ్ గిన దీంట్లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకు సీటు హమ్రెస్ట్, ఫ్రంట్ హమ్రెస్ట్, బ్యాక్ హెడ్ రెస్ట్లు, హమ్రెస్ట్లు దీంట్లో ఉన్నాయి. అంటే టోటల్లో మనకు దీంట్లో వచ్చేసి టోటల్గా మనకు ఫీచర్స్ మాత్రం బెటర్ ఫీచర్స్, అంటే రెగ్యులర్గా మనకు యూజ్ చేసే ఫీచర్స్ మొత్తం దీంట్లో ఇచ్చాడు. దీంట్లో ఇక్కడ ముందర చూస్తుంటే ఫాగ్ ల్యాంప్స్ కింద దీంట్లో అవైలబుల్ ఉంది, పుష్ స్టార్ట్ బటన్ దీంట్లో. అండ్ టాప్ వేరియంట్ కాబట్టి దీంట్లో లెదర్ స్టీరింగ్ కవర్ ఇస్తాడు, లెదర్ స్టీరింగ్ కవర్ వస్తుంది దీనికి స్టీరింగ్కి. అండ్ స్టీరింగ్ కింద మనకు అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ కింద దీంట్లో బేసిక్ నుంచి అవైలబుల్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకు ఈ వేరియంట్లో చూసుకుంటే కనుక దీంట్లో కింద మనకు సిఎన్జి ఆప్షన్ ఉంటుంది, అండ్ పెట్రోల్ వెహికల్ అవైలబుల్ ఉంటుంది, అండ్ డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉంటుంది దీంట్లో. అండ్ 3 వేరియంట్స్ దీంట్లో, 3 మోడల్స్ దీంట్లో మనకు ఉంటాయి. అంటే పెట్రోల్ కావాలనుకున్నప్పుడు పెట్రోలు, మళ్ళీ మనకు ఆటోమేటిక్ కావాలంటే డీసీఏ అవైలబుల్ ఉంటుంది. అండ్ దీంట్లో సిఎన్జి ఆప్షన్ ఉంటుంది అండ్ డీజిల్ ఆప్షన్. ఇవన్నీ మనకు ఈ వెహికల్లో ఎన్ని మోడల్స్ దీంట్లో ఉంటాయి. ఈ వేరియంట్ తీసుకుంటే కనుక మళ్ళీ ఇంకా మనకు 4 ఇండికేటర్స్ కానీ, ఇక్కడ 4 ఇండికేటర్స్ అండ్ ఏసీ ఈవెంట్స్ దీంట్లో, అంటే మనకు అడ్వాన్స్ ఫీచర్స్ మనకు దీంట్లో ఇచ్చాడు.
అండ్ వెనక రియర్ ఏసీ ఇందులో అవైలబుల్గా ఉంటుంది. సౌండ్ సిస్టమ్ కినా చాలా బాగుంటుంది. మనకు 6 స్పీకర్స్ 4 ట్యూటర్స్ దీంట్లో ఉంటాయి. అండ్ మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తాడు ఇందులో. ఎయిర్ బ్యాగ్స్ కానీ ఇట్లా మనకు ఈ వేరియంట్లో మనకు ఈ ఫీచర్స్ అన్ని తెలుసుకోవచ్చు. ఇట్లా మనము ఈ వేరియంట్లో మనకు ఈ ఆల్ట్రోజ్ వెహికల్లో మనకు బెటర్ ఏంటంటే మనకు 90 డిగ్రీస్ డోర్ ఓపెన్ అనేది మనకి దీంట్లో అవైలబుల్ ఉంటుంది. మీకు చూపిస్తా ఇప్పుడు. ఇది చూడండి, 90 డిగ్రీస్ డోర్ ఓపెన్ అవైలబుల్ ఉంది ఇక్కడ మనకు. ఫ్రంట్ లుక్ ఇట్లా చూడొచ్చు. ఫ్రంట్ లుక్ ఇలా చూసుకుంటే మనకు డాష్ బోర్డ్ కానీ చాలా లుకింగ్గా ఉంటుంది, చాలా స్పేసియస్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దీంట్లో. బ్యాక్ సైడ్ కినా లెగ్ రూమ్ కినా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు ఇక్కడ రియర్ ఏసీ ఆప్షన్ ఇచ్చిండు. అండ్ ఛార్జింగ్ USB కనెక్టివిటీనే ఇచ్చిండు ఇందులో. ఇక్కడ చూసుకుంటే కనుక వెనక డిక్కీ స్పేస్ కింద చాలా స్పేసియస్ ఉంటుంది. మనకు చాలామంది లగేజ్ స్పేస్ ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళకు ఈ ఆల్ట్రోజ్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ మనకు 360 లీటర్స్ వస్తుంది బూట్ స్పేస్. ఇంకా మ్యాట్ తీస్తే మీకు ఎక్కువ స్పేసెస్గా ఉంటుంది. అండ్ ఇందులోనే మనకు స్టెప్ని జాకీ ఇందులోనే అవైలబుల్ ఉంటాయి మనకు. ఇట్లా ఈ కార్లో కనుక మనం ఈ ఆల్ట్రోజ్ వెహికల్ తీసుకుంటే కనుక చాలా బెటర్ ఫీచర్స్ అన్నమాట. చాలా స్పేసియస్గా ఉంటుంది వెహికల్. ఫ్రీగా వెనక 3 to 4 మెంబర్స్ దాకా మనకు కూర్చోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ప్లస్ ఫ్రంట్ డ్రైవింగ్ పర్పస్లో కన్నా చాలా బెటర్గా ఉంటుంది డ్రైవింగ్. వెహికల్ కనుక మనం పర్టికులర్గా గమనిస్తే కనుక మంచి స్పోర్ట్స్ లుకింగ్లో ఉంటుంది వెహికల్ ఆల్ట్రోజ్. ఇది ఆల్రెడీ మనకు గ్లోబల్ అండ్ ప్లేయర్లో 5 స్టార్ రేటెడ్ వెహికల్. ఇది మనకు వచ్చేసి మనకు బిల్డ్ క్వాలిటీ పరంగా సేఫ్టీ పరంగా మనకు చాలా బాగుంటుంది వెహికల్. అట్లా మీరు వెహికల్ మనకు ఫ్యామిలీ పరంగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు చాలా బెటర్ దెన్గా ఈ వెహికల్ ఉంటుంది. మనకు వెనక లగేజ్ స్పేస్లో కానీ, రియర్ సీట్లో లెగ్ రూమ్ స్పేస్ కానీ, అండ్ రియర్ ఏసీ కానీ, అండ్ ఫ్రంట్ ఏసీ, ఫ్రంట్ పుష్ స్టార్ట్ బటన్ ఫీచర్స్తో కానీ టోటలీ వెహికల్ చాలా అపీరియన్స్ లోపల బయట అపీరియన్స్ లుకింగ్ కానీ చాలా స్పోర్ట్స్ లుకింగ్లో చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఆల్ట్రోజ్ డీటెయిల్స్. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినది అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుంటా. మీ రవీందర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది ఫ్రంట్ లుక్లో టోటల్ వెహికల్ చూసుకుంటే మనకు